కేవలం భార్య లావుగా ఉంది అని, భార్య ఎక్కువ తింటుంది అని ఆ కారణంతోనే చంపేశాడు భర్త. ఇంతకు ముందు కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఎలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. భర్త నల్లగా ఉన్నాడని ఆ మధ్య ఒక భార్య భర్తను చంపేసింది. ఇప్పుడు భార్య లావుగా ఉంది అని ఈ భర్త విషం తెప్పించి మరీ చంపేశాడు, విషం తినిపించాడు. ఆ తర్వాత దిండుతో అదిమి పట్టి మరీ చంపేశాడు. అసలు ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఎటువంటి ఇలాంటి ఘటనలకు పాల్పడేవారు ఎటువంటి మానసిక వికలాంగత్వానికి గురవుతూ ఉంటారు? వీటిపై మనం మాట్లాడదాం. సైకియాట్రిస్ట్ మనకి డాక్టర్ కృష్ణ సాహితి అందుబాటులో ఉన్నారు. కృష్ణ సాహితి గారు నమస్తే అండి. డాక్టర్ గారు నా మాట వినిపిస్తుందండి? ప్రొద్దుటూరులో జరిగిన ఒక ఘటన అందరినీ కలిచివేసింది, ఆలోచింపజేస్తూ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు, భార్య భర్తను నమ్మలేని పరిస్థితులు, భర్త భార్యను నమ్మలేని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మొన్న మధ్య కేవలం భర్త నల్లగా ఉన్నాడని ఒక భార్య భర్తను చంపేసింది. ఈ భార్య లావుగా ఉందని ఆమె భర్త విషం పెట్టి చంపేశాడు. ఆమెను విషం పెట్టిన తర్వాత ఆమె చనిపోతుందో లేదో అనే అనుమానంతో ఒక దిండును తీసుకొచ్చి ఆమె ముఖంపై అదిమి పెట్టి చంపేశాడు. 40 నిమిషాల పాటు ఆమె ముఖంపై కూర్చుని అదిమి పట్టి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ అరగనట్టుగా దీన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది, ఇతను ఎక్కడో డ్రామా ఆడుతున్నాడు, ఎందుకో నాటకం ఆడుతున్నాడు అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఏఎస్పీ ఏం చెప్పారో మనం చూసాం. అనుమానం వచ్చిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత భర్తను విచారిస్తే అసలు విషయాన్ని చెప్పాడు. కేవలం ఆమె ఎక్కువ తింటోంది అని, లావుగా ఉంది అని చంపేశాడు. ఆమెను బయటకు తీసుకుని వెళ్ళాలి అని అంటే ఈయన ఏదో హీరోలా ఉన్నట్టు, ఈ భర్త చాలా అందంగా ఉన్నట్టు ఫీల్ అయ్యి భార్య అందంగా లేదు అని అనుకుని ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాడు. యూట్యూబ్లో చూశాడు, సోషల్ మీడియాలో చూశాడు, భార్యను ఎలా చంపాలి అని, విషయం ఎలా తెప్పించాలని చూశాడు. విషయాన్ని పాయిజన్ ఆర్డర్ చేశాడు. పాయిజన్ వచ్చిన తర్వాత ఆ పాయిజన్ స్వీట్లో పాలకోవలో పెట్టి ఆమెతో తినిపించాడు. ఆ సమయంలో స్వీట్ని ఇస్తూ ఉంటే స్వీట్గా భర్త ఇస్తూ ఉన్నాడు కాబోలని అనుకుంది, ప్రేమతో ఇస్తున్నాడు కాబోలని అనుకుంది తప్ప అందులో విషం పెట్టాడు అని ఆమెకి తెలియదు. కనీసం అనుమానించడానికి కూడా అవకాశం ఉండదు. బహుశా అంత నటించుండి ఉంటాడు. ఆమెకి ఎక్కడైనా అనుమానం వచ్చిండుంటే బహుశా ఆ స్వీట్ని తిని ఉండేది కదా. చూడండి ఒకసారి, అదిగో భర్త, ఆ భర్తే ఆమెను చంపేశాడు. పైగా అతనికి వివాహేతర సంబంధం ఉంది. ఒకసారి ఇలాంటి వాళ్ళు భార్యను కాదు అని ఇలా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వాళ్ళు రేపు ఎప్పుడైనా మీరు కూడా బాగోకపోతే మిమ్మల్ని కూడా చంపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యనే చంపేశాడు అంటే ఆ భర్తను ఏమనుకోవాలి? ఇంకో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు ఈ వ్యక్తి. ఇక ఈ వ్యక్తికి బహుశా ఉరిశిక్ష లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి భర్తలు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న, ఈ భర్త లాంటి ఆలోచనలతో ఉన్న భార్యలు కూడా కొంతమంది ఉన్నారు. మొన్న ప్రియుడి కోసం భర్తలను చంపేసిన భార్యలను చూసాం, ప్రియుడి కోసం బిడ్డలను చంపేసిన తల్లుల్ని చూసాం, ప్రియురాల కోసం బిడ్డలను చంపేసిన తండ్రులను చూసాం, ప్రేయస్ కోసం భార్యలను చంపేసిన భర్తల్ని చూసాం. ఇప్పుడు కేవలం లావుగా ఉందని ఆమెను చేసుకున్నాడు. నిజానికి ఇష్టం లేదు అంటే, నిజానికి పెళ్లి చేసుకునేటప్పుడే జీవితాంతం ఉంటాను అని ప్రమాణం చేసి చేసుకుంటారు, ఇది భార్య అయినా భర్త అయినా. కానీ ఇటీవల కాలంలో అందానికో క్షణకాల సుఖానికో ఆశపడి భర్తల్ని భార్యల్ని చంపేసుకుంటూ ఉన్నారు. అందుకే కలికాలం అని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. నిజానికి విడిపోమ్మని ఎవరూ చెప్పరు, కానీ ఒకవేళ అంతగా ఉండలేని పరిస్థితులు వచ్చినాయి అంటే చట్టం విడివిడిగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ భార్యను చంపి ఇప్పుడు ఈ భర్త విడివిడిగా ఉండటం కాదు, జైల్లో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ వ్యక్తి బహుశా జీవితాంతం జైల్లోనే ఉండాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా చంపేశాడు. క్షణికావేశంలో జరిగేవాడి విషయంలో కొన్నిసార్లు న్యాయస్థానాలు శిక్షణ తగ్గించే విధంగా ఆలోచిస్తాయి తప్ప ఇంత ప్రీ ప్లాన్తో చంపిన వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, మరణ శిక్ష లేదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి డాక్టర్ గారు ఉన్నారు, కృష్ణ సాహితి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యన మనం చూస్తున్న ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. సహజంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైనా చేయటమో, లేదు క్షణికావేశంలో గమ్ముని ఏదైనా ఇలాంటి వాటికి పాల్పడటం, అవి కూడా తప్పే. కానీ ఇంత ప్రీ ప్లాన్డ్గా భర్త నల్లగా ఉన్నాడని భార్య చంపేయటం, భార్య లావుగా ఉందని భర్త భార్యను చంపేయటం, ఇలాంటివి వాటి కారణాలు ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఎలా చూడాలి? లాంగ్ స్టాండింగ్ గా వీళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ అందరూ చెబుతున్నా కూడా అది ఒక అనుమానం అనే కేటగిరీలోకి వెళ్తుంది, సస్పిషియస్ గా
అది మనం ఎంత చెప్పినా, ఎంత ఇలా కాదు అని మనం ఎంత వాళ్ళని కన్ఫర్మ్ చేద్దామని అనుకున్నా కూడా అది ఆలోచన విధానం అనేది దర్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్. చాలా అబ్సెస్డ్ గా ఉన్నారు. ఆ వైఫ్ లావుగా ఉంది, అది ఒక అబ్సెషన్. సో ఆమె లావుగా ఉండడం వల్ల నా నా ఇమేజ్ కి మ్యాచ్ అవ్వట్లేదు, నా స్టేటస్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సో అట్లాగా ఆలోచించడం అబ్సెస్డ్. అదేం కాదు, సెటిల్ అవుతుంది అంటే ఇమీడియట్ రిజల్ట్స్ కావాలన్నమాట. ఆ వెయిట్ అనేది ఓవర్ నైట్ తగ్గేది కాదు, మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా అదే వెయిట్ అనేది ఓవర్ నైట్ తగ్గేది కాదు, ఇట్ టేక్స్ టైం, కొంచెం వాడాలి అని అన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇది దీనివల్ల నాకు చాలా ఇబ్బంది ఉంది ఇంకా వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో ఇంకా అదే ఆలోచన అట్లా కంటిన్యూ అయిపోతున్నారు. ఈ ఈ ఇష్యూలో ఇంకా వైఫ్ కూడా రిపీటెడ్ గా అనుమానం పడతా ఉండడం హస్బెండ్ ని. సో అని కూడా అని అన్నారు. సో ఒకవేళ అలా ఆమె రిపీటెడ్ గా అనుమానం పడడం, అంటే ఈయన ఆవిడ అనుమానం అపాలజీ నిజమే, చెప్పడం. ఆవిడ అనుమానం ఉమ్. నిజమే కూడా అక్కడ. మరి అదే అందుకే అంటున్నా నేను. సో ఆమె అనుమానం పడతా ఉండడం, ఇతను చెప్తా ఉండి ఈమె నువ్వెందుకు, నేను అనుకోవడం ఒబేసిటీని ఇంత ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె ఇతన్ని అనుమానిస్తా ఉండడం. ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతా ఉంది. ప్రాపర్ అటాచ్మెంట్ అనేది వీళ్ళిద్దరికి ఫామ్ కాలేదు. ఉమ్. సో ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ లో ఉన్నారు. ఇంకా అలా కంప్లీట్ గా అన్ఫెయిత్ఫుల్ అయిపోయి ఇంకా ఎక్కడ వీళ్ళకి అటాచ్మెంట్ ఫామ్ అయిపోయేటప్పటికి ప్రాపర్ బాండింగ్ అవ్వలేదు. సో బాహ్య సౌందర్యమే ఇంపార్టెంట్, ఇంటర్నల్ గా మనము ప్రాపర్ గా మనం మాట్లాడుకోవాలి, ఒక బాండింగ్ అనేది ఫామ్ అవ్వాలన్న ఆలోచన విధానం వీళ్ళకి లేదు. సో అందుకని తను ప్లాన్ చేసుకుని హి డిడ్ ఇట్. అంటే ఇట్స్ నాట్ అండర్ ఇంపల్స్ కంట్రోల్ లేక లేదా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆక్షణిక ఆవేశంలో చేశాడో అని అనుకోవడానికి లేకుండా వీళ్ళ ఆలోచన విధానం ఇట్లా ఉండడం వల్ల అదే తట్టుకోలేక ఆమె ఇంత అనుమానం పడుతుంది, నేను ఇది ఎన్నిసార్లు అని నేను ఇట్లాగా కామ్ డౌన్ చేయాలి అని యాంటీ సోషల్ గా బిహేవ్ చేశాడు అతను. రైట్. అంటే ఇట్ ఈస్ నిజానికి నాట్ సోషల్. బాండింగ్ ఫస్ట్ ఒకవేళ అందంగా ఉన్న ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ బాండింగ్ ఏర్పడిన తర్వాత బాండింగ్ బలపడి అందానికి పెద్దవాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లవ్ అండ్ ఎవరు ఎఫెక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, వెళ్తూ ఉంటారు కూడా ఎక్కువ మంది. కానీ కొంతమంది మోర్ ఆఫ్ ఇలాంటి టుగెదర్నెస్, ఆ, మోర్ ఆఫ్ టుగెదర్నెస్ తను నాకు తను ఉంటే చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఇమేజ్ గురించి కాదు, ఉమ్, ఇంటర్నల్ గా తను నాతో ఎంత నా నా ఐడియాలజీకి ఎట్లా మ్యాచ్ అవుతుంది, నేను మాట్లాడేది ఆమెకు అర్థం అవుతుంది, ఆమె రెసిప్రొకేట్ చేయగలుగుతుంది. ఉమ్, సో నా నా బాధ ఆమెకు అర్థం అవుతుంది. సో అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకి కనెక్ట్ అవుతుందో బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బిట్వీన్ ద టూ పార్ట్నర్స్, అప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ గా మూవ్ అవుతారు. ఉమ్. అసలు అటాచ్మెంట్ ఫామ్ అవునప్పుడు నీకు ఇంత మెచ్యూర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎందుకు ఉంటుంది, అంత ఇమ్మెచ్యూర్ లెవెల్లో ఉంటుంది. అటాచ్మెంట్ ఫామ్ అవునా, ఓకే ఆమె లావుగా ఉంది, ఈమె నల్లగా ఉంది, అతనికి బట్టతలు ఉంది, ఇట్లా ఈ కన్సిడరేషన్. సో నాకు ఇది నచ్చలేదు, సో ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో ఏమి చేయొచ్చు, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అన్న దాని గురించే ఆలోచన. సో ఓకే. దర్ అంటే కాన్సెప్ట్ వీళ్ళకి అబ్సెస్డ్. నిజానికి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరు లేరని సమాజంలో చాలా మంది ఉంటారు ఇప్పటికీ, ఉంటూనే ఉంటారు. చాలా మంది ఇలా హత్యలకు పాల్పడి కొంతమంది జైల్లో ఉంటే సమాజంలో బయటికి పడకుండా తిరుగుతూ ఉంటుంటారు. సో ఇతను కూడా బహుశా వాళ్ళ దొరకనని హస్బెండ్ అనుకున్నాడు, దొరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పేది ఇలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక మానసిక రోగం రా నాయన, ఇది నీకు ఇలాంటి అని ఆలోచన అర్థం వచ్చింది. చేసుకోండి. ఆ, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుని ఆ వైఫ్ అయితే హస్బెండ్ ని తీసుకురావడం, హస్బెండ్ అయితే వైఫ్ ని తీసుకొస్తే ఉమ్, అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏ రేంజ్ లో ఉంది, వీళ్ళు ఎంత అబ్సెస్డ్ గా ఉన్నారు, ఏది కరెక్ట్ ఏది తప్పు. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు పేరెంట్స్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యారనుకో, వైఫ్ పేరెంట్స్ కాబట్టి వైఫ్ నే సపోర్ట్ చేస్తున్నారు, హస్బెండ్ పేరెంట్స్ కాబట్టి హస్బెండ్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో థర్డ్ పర్సన్ ఎప్పుడైతే సైకాట్రిస్ట్ ఇన్వాల్వ్ అవుతారో, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్, ఇట్లాగ ఉండాలి మీ రిలేషన్షిప్ లో, దీస్ ఆర్ సమ్ రూల్స్ విచ్ యూ నీడ్ టు ఫాలో. ఎంతవరకు మీరు కరెక్ట్ గా ఉంటున్నారు అన్నది ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేస్తామో, ఓకే ఇవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకే మన పేరెంట్స్ కూడా ఇది మనకి చెప్పారు అయినా మనం వినలేదు అన్న అవగాహన వాళ్ళకి వస్తుంది. ఇలాంటివి అవ్వకుండా మనం ఆపడానికి మన సొసైటీకి మనం హెల్ప్ చేయొచ్చు. అంటే ఏం చేయొచ్చు అంటారు నిజంగా వీళ్ళంతటా వీళ్ళు బయటపడరు? ఒకవేళ వీళ్ళు ఏమైనా హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే కాదు, కరడుగట్టిన నేరస్తుల అంటే అది కాదు, కేవలం ఎక్కడో సొసైటీ నా భార్య అందంగా లేదు అని అనుకుంటారేమో,
లేదు నా భర్త అందంగా లేదు అని అనుకుంటారేమో అదంతా అనేది ఒకటి. ఆలోచన విధానంలో ఉంది. ఎప్పుడైతే ఈ ఆలోచన విధానం మనం ఐడెంటిఫై చేస్తారో, పార్ట్నర్స్ కానీ, ఉమ్, ఫ్యామిలీ కానీ ఐడెంటిఫై చేస్తారో, వాళ్ళు తీసుకుని వస్తారు. సో కొంచెం ఇతను కాన్స్టెంట్ గా దాని గురించి ఆలోచిస్తున్నాడు, మేము ఎంత చెప్పినా కూడా ఇతనికి అర్థం కావట్లేదు ఉమ్. అని చెప్పి తీసుకొస్తారు ఫ్యామిలీ. డాక్టర్ మేము ఇదే మీరు చెప్పిన మాటలే మేము కూడా చెప్పాము, అతనికి అర్థం కావట్లేదు. నోనో ఇది డెల్యూజనల్ లెవెల్లో ఉంది, రియాలిటీ చెక్ లో లేదు. రియాలిటీ సెట్ లో కనుక ఉండుంటే ఇట్లా కాదు అని చెప్పి వి విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇతను ఆబ్సెస్డ్, ఓసిడి అంటారు. ఇంక ఇది ఇట్లానే ఉండాలి, వైఫ్ అంటే ఇలాగే ఉండాలి, అట్లా ఉండరాదు. సో బట్ నేను ఎంత చెప్పినా అట్లా అవ్వట్లేదు, సో అని ఇలా ఆలోచన విధానం ఇట్లా అవుతుంది. అబ్సెస్డ్ అబౌట్ ఇట్. కరెక్ట్. అంటే ఆ, అందంగా లేదు అనే కారణంతో కొంచెం వైఫ్ని హస్బెండ్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ దూరం పెడుతూ ఉన్న ఫస్ట్ డేస్లో వాళ్ళ కౌన్సిలింగ్ డేస్ ఇవ్వడం లో ద్వారా కౌన్సిలింగ్ సెట్ చేసే చేసి అవకాశం ఉంటుందా? మనం ఐడెంటిఫై చేసి మనము అడుగుతాం వైఫ్ ని, వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ ఫేసింగ్ విత్ యువర్ హస్బెండ్, చెప్పండి, మేక్ ఉమ్, ఏ నోట్. హస్బెండ్ ని కూడా అడుగుతాం, నీ ప్రాబ్లమ్స్ చెప్పండి. సో దాట్స్ హౌ విల్ సిట్ విత్ దెమ్. సో ఏది సిగ్నిఫికెంట్ ప్రాబ్లం, ఏది సిగ్నిఫికెంట్ కాదు, ఏది మోడిఫైబుల్, ఏది మోడిఫైబుల్ కాదు, ఏది ట్రీటబుల్, ఏది అన్ట్రీటబుల్ అని చెప్పి మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో మీకు ఎంతవరకు, సో నో దీస్ ఆర్ మై కండిషన్స్, ఇట్లాగనే ఉండాలా, నీ కండిషన్స్ కి ఆమె ఫిట్ అవుతుందా, ఫిట్ కాదా. సో ఈ ఈ ఈ క్రమంలో ఈ ఆల్ కేటగిరీ సెటిల్ చేసుకుంటున్న టైంలో వీళ్ళు మనకు ఓపెన్ అప్ అయ్యి మనకి చెప్తారు. చెప్పినప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఇది సెట్ చేసుకోవడం, అంటే ఇది ఏ లెవెల్లో ఉంది. ఈ అబ్బాయి ప్లాన్ చేసి మరి ఆ అమ్మాయిని చంపాడు బుక్ చేసి అంటే అది ఏ లెవెల్లో ఉంటే ఇతను ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఉమ్. అది ఐడెంటిఫై ఎందుకు చేయలేదు ముందు. సో ఐడెంటిఫై చేయగలుగుతారండి, ఎందుకంటే ఆమెకు చేయగలుగుతాం కదా. స్వీట్లో విషం పెట్టించాడు, ఆమె అతను ఇస్తే ఆమె తీసుకుంది అంటే ఎక్కడ కూడా అనుమానం రాలేదు ఆమెకి. అది తిన్న తర్వాత మళ్ళీ చనిపోతుందా బతుకుతుందేమో అని అనుమానించి మళ్ళీ ఆమెను దిండు పెట్టి చంపేశాడు. అంటే ఏ క్రిమినల్, లెవెల్లో యాంటీ సోషల్, క్లియారిటీ ఉందో యాంటీ మనం. సోషల్. సో ఇది ఐడెంటిఫై చేస్తుంటే ముందు, అంటే కొంచెం డౌట్ వచ్చినా, లేదా ఇతను ఇట్లా ఆర్డర్ చేయడము రావడము ఇవన్నీ కూడా కొంచెం చెక్ లోనే ఉంటాయి కదా. సో ముందే గనక మనం ఐడెంటిఫై చేస్తుంటే, ఎందుకు ఇతను ఎన్నిసార్లు చెప్పినా కూడా వెయిట్ గురించి ఇంత అబ్సెస్డ్ గా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇది కన్సిడర్ చేయట్లేదు, వీళ్ళిద్దరు హ్యాపీగా లేరా అని డౌట్స్ వస్తాయి ఫ్యామిలీకి. ఉమ్. సో ఆ ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, సో అవన్నీ మనం ఫ్యామిలీ రోల్ కూడా తీసుకోవాలి కదా. అంటే బహుశా ఈమె వాళ్ళ పేరెంట్స్కి చెప్పుండుంటుందా? ఒకవేళ చెప్పుండుంటే ఆ టైంలో వాళ్ళు సరైన కేర్ తీసుకోకపోవటం ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది అనుకోవచ్చు. అంటే వాళ్ళు సీరియస్ ఎనఫ్ టు టేక్ అన్ యాక్షన్ తీసుకోలేదా, ఉమ్. చెక్ పెట్టలేదు ఈ అబ్బాయి మీద, సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఆ ఎందుకు కూర్చుని మాట్లాడలేదు. ఇతని మీద డౌట్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదా, మనం ఎందుకు చెక్ చేయలేదు, కానీ డౌట్ ఏంటి వస్తుందండి, రీజన్. అంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు టూ ఫేసెస్ ఉంటాయి వీళ్ళకి, బయట ఎక్కడ కూడా దొరకరు. సో మరి ఆ డౌట్ పట్టడానికి అవకాశం ఉంటుందా? ఎలా గమనించాలి? ఆ భర్తో భార్యో చంపేసే ప్లాన్ చేస్తుంది అనే విషయాన్ని వీళ్ళు ఎలా అంటే పసిగట్టగలుగుతారు? మాట్లాడుతున్నప్పుడు నువ్వు చనిపోతే బాగుండు అని వాళ్ళు చెప్తారు. నాకు ఇది నచ్చట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు, ఇట్లాగా నువ్వు చనిపోతే బాగుండు, నీ వల్ల నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వాళ్ళు చెప్తారు. ఇమీడియట్ గా ప్లాన్ చేసి సైలెంట్ గా కిల్ చేయడం అన్నది ఏమి వర్బల్ చేంజ్ ఆఫ్ వర్డ్స్ లేకుండా అవ్వదు. మ్మ్. వాళ్ళు చెప్తారు. అదే అంటే రిపీటెడ్ గా ఎప్పుడు ప్లాన్ చేస్తారు అని అంటే, రిపీటెడ్ అటెంప్ట్స్ లో వీళ్ళు ఫెయిల్ అయ్యి, రిపీటెడ్ గా వాళ్ళు ఫెయిల్ అవుతూ నెగ్లెక్ట్ లోకి వెళ్ళిపోయి, ఇంకా మళ్ళీ ఈ సైకిల్ అనేది ఇలాగే రిపీట్ అవుతుంది, ఇందులో ఏమి చేంజ్ లేదు అని డిప్రెస్ అయిపోయి, దట్స్ హౌ దే విల్ డూ దిస్. సో మ్మ్. ఇది ముందే జరుగుంటది. అంటే ఇక్కడ వైఫ్ కూడా అనుమానం పడుతుంది అని, ఇతను ఒబేస్ గా ఉందని హస్బెండ్ వైఫ్ ని రిపీటెడ్ గా చేయడం వల్ల ఇతనికి ఆమెకి ఇతని మీద సస్పిషియస్నెస్ వచ్చిందా, హీ మైట్ బి బియాండ్ సమ్ అదర్ ఫీమేల్, అందుకని నన్ను ఒబేస్ అంటున్నాడా. ఈ సైకిల్ ఎట్ నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. ఇట్ మైట్ బి ఫ్రమ్ ద హస్బెండ్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్. బట్ ఇలా ఎగ్జిక్యూట్ చేశాడు అని అంటే మరి హస్బెండ్ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందని అనుకోవాలి.